దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 5వ తారీఖు. ధ్యాన వాక్యము సామెతలు 12వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. అయితే ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. నీతిమంతునికి ఏ ఆపదయో సంభవింపదు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్ప్రవర్తన మరియు నీతి గలవానికి దేవుని నుండి కలిగే కాపుదల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. నీతి కలిగి జీవించువానికి మంచి ఫలితాలు అనుగ్రహించబడతాయని, ఇంకనూ ఆనంద ఆశ్చర్యములు పొందుకుంటాడని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ నేటి ధ్యాన వాక్యంలో ఈ మాట పలికినాడు. మానవులమైన మనము సమాధానంగా జీవించాలంటే మనము మన హృదయములను పరిశుద్ధత కలుగు చేసుకొని దయాదాక్షిణ్యములు కలిగి అందరితో ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎప్పుడు మానవులమైన మనము సమాధానంగా మనము జీవించాలంటే ఒకరికొకరు ప్రేమ కలిగి మనం జీవించాలి. అది అసలు మెయిన్. ప్రతి మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండవలెను. చెడ్డ పనులు చేయకుండా దేవుడు అనుగ్రహించిన ప్రతి అవయవము దేవుని స్తుతించుటకే ఉపయోగించాలి. మనము సమాధానంగా జీవించటానికి దేవుడు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి మాటలను మనం ఇక్కడ ధ్యానించుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తుంచుకున్నట్లు చాలా మంచిది. ఏమిటంటే, భక్తి లేని జీవితము దుష్టత్వం వలన ఆపదలకు తావిచ్చినట్లు అవుతాం. మనము భక్తి లేని జీవితము అది చాలా భయంకరమైనటువంటి జీవితం. అది నీతి మరియు సత్ప్రవర్తనల యందు దేవుని కరుణ మరియు వాత్సల్యము ఎప్పుడూ కలిగే ఉంటాయి. ఎప్పుడు సత్ప్రవర్తన యందు, నీతి యందు దేవుని కరుణ మరియు ఆయన వాత్సల్యము, ఆయనతో మన స్నేహము, మనతో ఆయన స్నేహము ఎల్లప్పుడూ కలిగి ఉంటాయని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు. ఆ వాత్సల్యమును బట్టే దేవుడు మనలను ఆపదల నుండి తప్పించి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందుకుంటాడని సామెతల గ్రంథంలోనే 21వ అధ్యాయము 21లో మనకి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము. ఎప్పుడు నీతిని కృపను అనుసరిస్తుంటే మాత్రము జీవము, నీతి, ఘనత ఈ 3 పొందుకుంటాము అని సొలొమోను గారు చెప్తున్నాడు. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ మనము నీతిని కృపను అనుసరిస్తూ మనము కృపను పొందుకోవాలంటే మనము నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి ఉంటే మనకు జీవమును ఘనతను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి
ప్రార్థనలు ఎందు ఎడతెగక మనము విశ్వాసముతో ప్రార్థనలు మనము చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. దేవా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయన. మేము నీతిగల జీవితాన్ని అనుసరించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, దేవా, నీ యొక్క జీవమును, నీతిని, నీ ఘనతను మేము పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.